హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు, వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏముంది, హిస్టరీ ఏముంది, వాటితో పాటు మనం ప్రతిరోజు 5 క్వశ్చన్స్, 5 ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకుంటాం. ఈ క్వశ్చన్స్ కూడా నేను డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని మల్టీ సబ్జెక్ట్స్ వ్యూలో తీసుకొని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి అవన్నీ మీరు క్లియర్గా ఫాలో అవుతుండండి. ఈ నోట్స్ అనేవి కూడా నోట్ చేసి పెట్టుకుంటే మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో స్టేట్ పీసీఎస్ ఎగ్జామినేషన్లో బాగా కీ రోల్ అనేవి ప్లే చేస్తాయి. సో ఇవాళ మనం చూస్తే ఇవాళ వచ్చేసి 16th జూలై కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి చూద్దాం. కరెంట్ ఈవెంట్స్. సో ఫస్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది బాగా. ఇరాన్ అండ్ బెలారస్ టు బీ ద న్యూయెస్ట్ ఎస్సీఓ మెంబర్స్. ఎస్సీఓ అంటే ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, మీకు తెలుసు కదా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ అంటే. ఇందులో వచ్చేసి కొత్తగా వచ్చి ఇరాను, బెలారస్ అయితే కొత్త నెంబర్స్గా జాయిన్ అవుతున్నాయి. సో ఇరాన్కి బెలారస్కి ముందు కొత్త నెంబర్స్ ఏమున్నాయి? ఇండియా, పాకిస్తాన్. సో ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా, పాకిస్తాన్ వచ్చేసి 2017 అయితే జాయిన్ అయ్యాయన్నమాట దేంట్లో, ఎస్సీఓలో. ఇప్పుడు కొత్తగా 2022లో వచ్చి ఇరాన్, బెలారస్ జాయిన్ అయ్యాయి. ఇప్పుడు చూద్దాం ఏమి ఇచ్చారో నీట్గా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇరాన్ అండ్ బెలారస్ లైక్లీ టు బి ద న్యూయెస్ట్ అడిషన్స్ టు ది చైనా రష్యా బ్యాక్డ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ grouping. So expanding the group is among the issues to leaders of the grouping, including Prime Minister Narendra Modi, Russian President, Chinese President, likely to SCO summit in సమర్కండ్ ఉజ్బెకిస్తాన్. సో సమర్కండ్ వచ్చి ఉజ్బెకిస్తాన్లో ఉంటుంది, అక్కడ మీటింగ్ అనేది జరుగుతుంది, ఎస్సీఓ సమ్మిట్. సో మామూలుగా కరెంట్ ఎస్సీఓ సెక్రటరీ జనరల్ చైనీస్ డిప్లొమాట్ టోల్డ్ రిపోర్టర్స్ ది గ్రూపింగ్ హోప్స్ ఫర్ అండ్ in-person summit in Uzbekistan, which could see Mr. Modi meet with Mr. Xi for the first time since 2019. అంటే 2019 తర్వాత ఈ సమ్మిట్లో మోడీ గారు మన ప్రైమ్ మినిస్టరు చైనీస్ కౌంటర్ పార్ట్ అంటే మనకి జిన్పింగ్ని కలుస్తున్నారు అనమాట 2019 తర్వాత మొదటిసారి. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఎక్కడ కూడా ఇవి సమ్మిట్స్ జరిగినప్పుడు కూడా మీట్ అవ్వలేదు అనమాట, డైరెక్ట్గా మీట్ అవ్వలేదు. అలాగే చైనా అధ్యక్షుడు కూడా బయటికి రాలేదు. సో చైనా అధ్యక్షుడు కూడా కోవిడ్ తర్వాత ఆయన ఇప్పటివరకు ఏ దేశంలో కూడా ఎటువంటి ఆర్గనైజేషన్ సమ్మిట్స్ కానీ ట్రిప్ కానీ వెళ్ళలేదన్నమాట. సో చూసుకుంటే ఇంకా సో ఫార్ ఆల్ పార్టిసిపేటింగ్ కంట్రీస్ హ్యావ్ కన్ఫర్మ్డ్ ది అటెండెన్స్ ఆఫ్ దైర్ లీడర్స్ బట్ ఫార్మర్ అటెండ్ అది ఓకే ఫైన్ లేదు. సో ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈ ఇరాను ఇక్కడ చూడండి, చైనా, రష్యా అండ్ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో ఇందులో ఏముంటాయంటే చైనా ఒకటి, రష్యా. మెంబర్స్ చాలా ఇంపార్టెంట్, దీని తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెంబర్ కంట్రీస్ ఎవరున్నాయి, ఇది ఎప్పుడు ఏర్పడింది, దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దీనికి మెయిన్ ఏంటి, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఏమున్నాయంటే చైనా ఒకటి, రష్యా, 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అవే ఉన్నాయి, కజకిస్తాను, కిర్జికిస్తాను, ఉజ్బెకిస్తాను అండ్ తజికిస్తాను. తుర్కిమిస్తాన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంటాయంటే సెంటర్ 4 మెంబర్స్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే ఏమున్నాయి నీట్గా. ఫస్ట్ ఏమన్నారు, చైనా, రష్యా. చైనా ఒకటి, రష్యా ప్లస్ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏమున్నాయి మనకి, 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇచ్చారు. కజకిస్తాన్. సో మనకేమున్నాయి 4 సెంట్రల్ ఏషియన్, కజకిస్తాను. సో కజకిస్తాను, ఉజ్బెకిస్తాను, కిర్జిస్తాను అండ్ ఫైనల్గా వచ్చేసి తజికిస్తాన్. సో తజికిస్తాన్. ఈ విధంగా 4 ఉన్నాయి. ఆర్ ది పౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ది ఎస్సీఓ. అంటే ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పౌండింగ్ మెంబర్స్. ఈ ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను అసలు ఫస్ట్ పౌండింగ్ మెంబర్స్ ఎవరున్నారు ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ నాట్ ఏ పౌండింగ్ మెంబర్ ఆఫ్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, గుర్తుపెట్టుకోండి. ఇండియా అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క పౌండింగ్ మెంబర్ అయితే కాదు. ఇక్కడ ఈ కంట్రీస్ చైనా ఒకటి, రష్యా అండ్ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మాత్రమే పౌండింగ్ మెంబర్స్ అనమాట. ఆర్గనైజేషన్ పెట్టేటప్పుడు ఉన్నటువంటి కంట్రీస్ ఇలా గుర్తుపెట్టుకోండి. పౌండింగ్ మెంబర్స్ అది శివో. వైల్ ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ ది గ్రూపింగ్ ఇన్ ది 2017. ఇందా చెప్పాను కదా, 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ వచ్చి జాయిన్ అయ్యాయి అనమాట. ఇక్కడ ఎస్సీఓలో జాయిన్ అయ్యాయి. సో ఇండియా జాయిన్ అవ్వాలని చెప్పేసి రష్యా అయితే సపోర్ట్ చేస్తుంది.
అలాగే దోస్తులు ఉన్నారు కదా, సో పాకిస్తాన్కి అయితే చైనా అనేది సపోర్ట్ చేసింది అనమాట. సో బ్యాక్ ఉండి సపోర్ట్ చేసింది ఈ విధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి. సో ఈ రెండు దేశాల సపోర్ట్తో రెండు జాయిన్ అయ్యాయి. ఇండియా అనేది పాకిస్తాన్ అయితే ఎస్సీఓలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది. సో ఇంకా చూస్తే ఇట్ ఈస్ ది ఫస్ట్ రౌండ్ టు expansion last year's expansion. Okay, the last year's summit in Dusbane agreed for the Iran to join while Belarus has all begun the membership process. సో లాస్ట్ డస్బేన్లో మీటింగ్ జరిగింది. సో లాస్ట్ సమ్మిట్ అయితే డస్బేన్లో జరిగినప్పుడే ఈ అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి అనమాట. మొత్తం వచ్చేసి ఈ ప్రాసెస్ మొత్తం జరిగింది. సో ఇరాను ఎస్సీఓలో జాయిన్ అవుతుందని ఒక ప్రొసీజర్ అయితే జరిగింది అక్కడ. తర్వాత బెలారస్ కూడా జాయిన్ అవుతుందని చెప్పారు. సో బెలారస్ అనేది రష్యా దగ్గర ఉంటుంది. మనం బెలారస్ నుంచి ఎక్కువగా యూరియా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. యూరియా అనేది మనం ఎక్కువగా బెలారస్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఇండియా. సో బెలారస్ కూడా చైనా రష్యాకి చాలా దేశం. మనం ఎలాగో వాళ్ళకు కూడా బెలారస్ కూడా మిత్రదేశం. అలానే ఇరాన్తో కూడా రష్యాకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, అంటే మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి గుడ్ రిలేషన్స్ విత్ ది ఇరాన్. దట్స్ వై ఇవి వచ్చేసి సపోర్ట్ చేసుకున్నాయి అనమాట. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇరాన్ బెలారస్ అయితే లేటెస్ట్ నెంబర్స్ టు జాయిన్ ది ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో తర్వాత ఇన్ ది సమర్కండ్ సమ్మిట్ వీ ఎక్స్పెక్ట్ లీడర్స్ టు షిప్పింగ్ అడాప్టే సో డాక్యుమెంట్ ఇరాన్ మస్ట్ ఫైల్ టు గెయిన్ మెంబర్షిప్. ఓకే, ఇక్కడంతా మామూలుగా వాళ్ళు దానికి సంబంధించింది చూసుకున్నారు. ఇంకా చూడండి, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రౌండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈ షోస్ దట్ ది ఎస్సీఓ రైజింగ్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఎస్సీఓ క్యారెక్టర్ బీయింగ్ వైడ్లీ యాక్సెప్టెడ్. సో దీని మీనింగ్ ఏంటంటే అసలు ఇక్కడ మెంబర్స్ని ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎక్స్పాండ్ చేయడం అనమాట. ఒక ఆర్గనైజేషన్ని ఎక్స్పాండ్ చేశారంటే దానికి పవర్ వస్తుంది బాగా. సో జియో పాలిటిక్స్ ఉంటాయి కదా, ప్రపంచ రాజకీయాలు. సో మనకి గ్లోబల్ పాలిటిక్స్లో జియో పాలిటిక్స్లో ఇలా మనకి అవేర్నెస్ ఈ ఎక్కువగా ఒక ఆర్గనైజేషన్లో చేరుతున్నారంటే, ఇప్పుడు ఎక్కువ పొలిటికల్ పార్టీలో మీరు సపోజ్ చూడండి, ఒక పొలిటికల్ పార్టీలో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారంటే అర్థం ఏంటి, అది బాగా గ్రోత్ అవుతుంది, దానికి పవర్ వస్తుంది, పవర్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో అట్లా అంటే బయట కంట్రీలో మంచి గ్రిప్ ఉంది, దానికి ఆ పొలిటికల్ పార్టీ గ్రిప్ ఉందంట. సో ఎగ్జాక్ట్లీ లైక్ దట్ ఆర్గనైజేషన్లో మెంబర్స్ ఎక్కువగా జాయిన్ అవుతున్నారు అంటే అక్కడ ఆర్గనైజేషన్కి పవర్ వస్తుంది, అది గ్లోబల్ పవర్గా అవుతుంది, గ్లోబల్ పవర్గా ముందుకి ఎదుగుతుందని అర్థం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇరాన్ బెలారస్ చేరడం వల్ల కూడా ఆ గ్రూప్కి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి కొంచెం పవర్ అనేది వస్తుంది. సో తర్వాత చైనా అండ్ రష్యా ఆర్ లుకింగ్ టు ఫ్రేమ్ ఏ గ్రూపింగ్ యాజ్ ఏ కౌంటర్ టు వెస్ట్. సో పర్టికులర్లీ రష్యా ఇన్వేజన్ ఆన్ ఉక్రెయిన్ అండ్ మిస్టర్ జాంగ్. సో ఇదేం చేస్తున్నారు చైనా రష్యా ఏంటంటే, మెయిన్ రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేసింది, తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి చాలా దేశాలు రష్యా మనకి వెస్ట్ కంట్రీస్ కావచ్చు, ఇంకా యూరోపియన్ కంట్రీస్ మొత్తం రష్యా మీద ఆంక్షలు విధించాయి. దానికి అగైనెస్ట్గా రష్యాని సపోర్ట్ చేయాలి అని చైనా కూడా ఒక ఉద్దేశం అనేది పెట్టుకున్నది ఇక్కడ. సో తర్వాత దేర్ హ్యాస్ బీన్ ఏ డిస్కషన్ ఇన్ ది ఇంటర్నేషనల్ on the trend of the non-alignment is back. He said the expansion of NATO is totally different as the SCO cooperation organization based on the non-alignment and not targeting a third party. సో ఇది ఇప్పుడు ఎస్సీఓ ఉంది కదా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇది నాటోలో కాదు, మిలిటరీ అలయన్స్ కాదు, ఇది ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఇక్కడ ఇది నాటోకి కౌంటర్ పార్ట్గా, ఎందుకంటే నాటోలో ఎవరు ఉంటారు, నార్త్ అమెరికన్ కంట్రీస్, వెస్ట్ కంట్రీస్ ఉంటాయి, అలానే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్, ఇక్కడ చూసుకుంటే వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది కూడా నాటో లాంటిదే, కాకపోతే ఇట్స్ ఏ నాన్ అలైన్మెంట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది నాన్ అలైన్మెంట్ అండ్ ది సో నాట్ టార్గెటింగ్ ఏ థర్డ్ పార్టీ, నాట్ ఏ థర్డ్ పార్టీ కాదు. అలాగే ఇది నాన్ అలైన్మెంట్ మూవీ మీద ఉంటుంది, అలైన్ ఉద్యమం అంటారు కదా, సో ఆ విధంగా ఉన్నటువంటిది జవహర్లాల్ నెహ్రూ టైంలో వచ్చింది అట్లాంటిది. సో తర్వాత నాటో ఈజ్ బేస్డ్ ఆన్ ది కోల్డ్ వార్ థింకింగ్. నాటో అనేది మీకు తెలుసు కదా, కోల్డ్ వార్కి సంబంధించే నాటో ఆర్గనైజేషన్ అనేది వచ్చింది. ఈ కోల్డ్ వార్ ఎప్పుడు వచ్చిందో మీకు ఇంపార్టెంట్. కోల్డ్ వార్ అనేది ఎప్పుడు వచ్చిందో నీట్గా చూసుకోండి. కోల్డ్ వార్ నీట్గా చూస్తే మామూలుగా మనకి ప్రపంచ యుద్ధాలు జరిగాయి. సెకండ్ వరల్డ్ వారు, ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వార్ జరిగేది కదా. సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత రష్యా యుఎస్ఏ వచ్చేసి మంచి అవకాశం వచ్చాయి వాటికి గ్లోబల్ పవర్గా ఎదగడానికి. సో అమెరికా ఆల్రెడీ మంచి గ్లోబల్ పవర్గా ఎదుగుతున్న టైంలో రష్యా కూడా దానికి కాంపిటీషన్గా ఉండదన్నమాట. సో స్పేస్లోకి ఫస్ట్ వెళ్ళడం రష్యా వాళ్ళే చేశారు. ఇట్లాంటి జరుగుతున్నప్పుడు రెండు దేశాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రెండు మధ్య కోల్డ్ వార్ వచ్చిందనమాట. సో కోల్డ్ వార్ ఈగోనేస్ అంటారు కదా, అట్లా కోల్డ్ వార్ వచ్చింది. కోల్డ్ వార్లో ఏం చేశాయంటే ఇప్పుడు అమెరికా యుఎస్ వచ్చి ఒక ప్లాన్ తీసుకొచ్చింది, మాస్టర్ ప్లాన్ని. సో రష్యా వచ్చేసి ఇంకో ప్లాన్ తీసుకొచ్చింది. అంటే ఎందుకంటే యూరోప్ అనేది కంప్లీట్గా యుద్ధంలో చాలా కోల్పోయింది, మొత్తం బిల్డింగ్స్ పడిపోవడం, డివాస్ట్ అయిపోయింది, మొత్తం దేశాల ఆర్థిక వ్యవస్థ పడిపోయింది, అంతా డెస్ట్రాయ్ అయిపోయింది యూరోప్ అంతా యుద్ధంలో. ఎందుకంటే ఎక్కువ యూరోప్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ప్రపంచ యుద్ధాలు. ఆ టైంలో యూరోప్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి, యూరోప్ని మళ్ళీ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఫండ్స్ కావాలి. ఫండ్స్ తీసుకోవడానికి అమెరికా ఒక ప్లాన్ పెట్టింది.
మార్షల్ ప్లాన్ పెట్టి సో అమెరికాతో సత్సంబంధాలు మంచి రిలేషన్స్ పెట్టుకుంటే మేము ఇన్వెస్ట్ చేసి యూరోప్లో మొత్తం మళ్ళీ పునరుద్ధరిస్తాము అని చెప్పారనమాట. సేమ్ అట్లనే రష్యా కూడా ఒక ప్లాన్ తీసుకొచ్చింది. ఇండియా చాలా తెలివిగా కొన్ని దేశాలు ఈ రెండు ప్లాన్లో జాయిన్ అవ్వకుండా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని ఒకటి పెట్టుకున్నారనమాట. సపరేట్గా ఈ రెండులో చేరకుండా న్యూట్రల్గా ఉన్నాయి. అట్లనే అనమాట ఇక్కడ మార్షల్ ప్లాన్ ఇది. ఎందుకంటే ఈ రెండు మధ్య కోల్డ్ వార్ వచ్చింది. కోల్డ్ వార్ వల్లే ఈ విధంగా జరిగింది. కాబట్టి నాటో అనేది కోల్డ్ వార్ బేస్డ్, మాది కోల్డ్ వార్ బేస్డ్ కాదు, ఇది ఒక నాన్ అలైన్మెంట్ గ్రూప్ అని చెప్పి ఎస్సీఓ అనేది చెప్తుంది ఇక్కడ. సో తర్వాత ఎస్సీఓ బిలీవ్స్ వన్ షుడ్ నాట్ టు బిల్డ్ ఏ సేఫ్టీ ఎట్ ది ఎక్స్ప్రెస్ ఆఫ్ అదర్ కంట్రీస్. సో సేఫ్టీ ఇక్కడ వచ్చేసి బిల్డ్ ది సేఫ్టీ అంటే మనం ఒక దేశానికి రక్షణ పరంగా, అంటే ఇప్పుడు నాటో అనుకోండి, ఒక దేశం మీద దాడి చేసినప్పుడు ఇంకా అన్ని దేశాలు వచ్చి దాడి చేస్తాయి నాటో మీద. ఇప్పుడు నాటోలో మొత్తం 30 కంట్రీస్ ఉన్నాయనుకోండి. సో నాటోలో ఏదైనా 30లో ఒక కంట్రీ మీద దాడి చేసింది వేరే కంట్రీ, 30 వేరే కంట్రీ చేసింది అనుకోండి, ఈ 30 కంట్రీస్ దానికి సపోర్ట్ ఇస్తాయి. అట్లా ఇక్కడ అట్లా ఉండదని చెప్తున్నారు దానికి సంబంధించి. సో స్టేట్మెంట్ ఇంకా చూసుకుంటే సో ప్రీవియస్లీ బ్లేమ్ ది నాటో ఫర్ ది ఉక్రెయిన్ క్రైసిస్. ఓకే, ఇది మామూలుగా కామన్గా మీకు తెలిసిందే. సో ఇక్కడ చూడండి, ఏ టర్మ్ చైనా హ్యాస్ యూజ్డ్ టు పాస్ టు క్రిటిసైజ్ ది క్వాడ్ అండర్ ది లింకింగ్ ఇండియా సమ్ వాట్ అండర్ యునిక్ పొజిషన్ ఆఫ్ ది ఎస్సీఓ. సో మామూలు క్వాడ్ కంట్రీస్ ఉన్నాయి కదా మనకి. క్వాడ్ కంట్రీస్ ఏమున్నాయి మనకి? 2 క్వాడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇండియా, యుఎస్ఏ, జపాను, ఆస్ట్రేలియా, ఇదొక క్వాడ్. ఇంకోటి వచ్చేసి ఇండియా, యుఎస్ఏ, యుఏఈ అండ్ ఇజ్రాయిల్. ఇది వచ్చేసి ఒక క్వాడ్ అనమాట. మనం 2 క్వాడ్ కంట్రీస్లో ఉంటాం. ఈ క్వాడ్ని అయితే ఈ ఎస్సీఓలో ఉన్న ఇండియా క్వాడ్తో ఉండడం వల్ల ఈ చైనా అనేది మనల్ని క్రిటిసైజ్ చేసింది. క్వాడ్తో మనకి రిలేషన్షిప్స్ ఉన్నాయంటే యుఎస్ వాళ్ళతో ఉన్నాయని చెప్పి చేయడం జరిగింది. ఇంకా చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు. సో వెన్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్స్ చైనా అండ్ రష్యా ఆర్ ఇంక్రీజింగ్లీ పొజిషనింగ్ గ్రూపింగ్ డైరెక్ట్లీ ఆర్ట్స్ టు వెస్ట్. ఓకే, ఇండియా విల్ హోస్ట్ ది ఎస్సీఓ సమ్మిట్ నెక్స్ట్ ఇయర్. సో ఇండియా అనేది నెక్స్ట్ ఇయర్ ఎస్సీఓ సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది. 2023లో ఇండియా అనేది ఎస్సీఓ సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇయర్. అండ్ ది వారణాసి హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ది ఎస్సీఓ రీజన్స్ ఫస్ట్ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వారణాసి ఉంది కదా, వారణాసి. సో వారణాసిని ఫస్ట్ గుర్తించారనమాట. ఏంటంటే ఇది ఎస్సీఓ రీజన్ యొక్క ఫస్ట్ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్. వారణాసి వచ్చేసి ఫస్ట్ టూరిజము అండ్ కల్చరల్ క్యాపిటల్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి వారణాసి. సో వారణాసి అనేది ఫస్ట్ కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్. ఏది ఎస్సీఓ రీజన్లోనే ఫస్ట్ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ వచ్చేసి వారణాసి. వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, గంగానది ఒడ్డున. సో నెక్స్ట్ ఈ విధంగా అనమాట. ఈ ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇరాన్ ఒకటి, ఇరాను, బెలారస్ ఎస్సీఓలో జాయిన్ అయినటువంటి లేటెస్ట్ మెంబర్స్. దీనికి ముందు ఇండియా, పాకిస్తాన్ ఉన్నాయి 2017లో. సో ఇక్కడ వారణాసి వచ్చేసి యూపీ ఉన్నటువంటి వారణాసిని ఎస్సీఓ రీజన్లోనే మొత్తం షాంఘై కోఆపరేషన్ రీజన్ మొత్తంలోనే ఫస్ట్ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్గా చేశారు, గుర్తించారనమాట. ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే పౌండింగ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు. సో ఇక్కడ ఎస్సీఓకి పౌండింగ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, ఇవి కూడా క్లియర్ కట్గా చూసుకోవాలి. ఇది వచ్చేసి ఎస్సీఓకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూడండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎస్సీఓ ఇక్కడ చూడండి, ఎస్సీఓ ఈజ్ ఎ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇందా చెప్పాను కదా, ఇంటర్ గవర్నమెంటల్, ఇది మిలిటరీ అలయన్స్ కాదు. వీళ్ళు ఏమేం చేస్తారంటే చూడండి, ఇట్స్ ఏ యూరోషియన్ పొలిటికల్ ఎకనామిక్ మిలిటరీ ఆర్గనైజేషన్ ఎయిమింగ్ ది మెయింటెనెన్స్ పీస్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ రీజన్. ఇది ఎకనామిక్ పరంగా ఉంటుంది, మిలిటరీ పరంగా కూడా ఉంటుంది. అంతే తప్ప నాటో లాగా ఉండదు. నాటో లాగా ఓ మిలిటరీ సేఫ్టీ ఎక్స్క్లూజివ్లీ 100% మిలిటరీ సేఫ్టీ అయితే కాదు. సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే అన్ని సెక్టార్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, సో కౌంటర్ టెర్రరిజము, సో నెక్స్ట్ హెల్త్ సెక్టారు, ఎడ్యుకేషను, ఎనర్జీ సెక్టారు, ఇలా అంటిలో కూడా ఈ టార్గెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ ది 2001. సో ఎస్సీఓని మొట్టమొదట షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని 2001వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అప్పుడు పౌండింగ్ మెంబర్స్ గుర్తుపెట్టుకోండి, చైనా, రష్యా అండ్ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ పౌండింగ్ మెంబర్స్. ఇండియా అనేది పౌండింగ్ మెంబర్ కాదు, పాకిస్తాన్ కూడా కాదు, ఇరాను, బెలారస్ కూడా కాదు. ఆ మాత్రమే 6 కంట్రీస్ మాత్రమే పౌండింగ్ మెంబర్స్. సో తర్వాత ఎస్సీఓ చార్టర్ వాజ్ సైన్డ్ ఇన్ 2002 అండ్ ఎంటర్ ఇన్ 2003. సో ఇది 2001లో క్రియేట్ చేసినప్పటికి కూడా, స్థాపించినప్పటికి కూడా ఇది సైన్ చేసుకున్నది, వాళ్ళందరూ కంట్రీస్ సైన్ చేసుకున్నది 2002లో. అలానే దీని ఫోర్స్లోకి అంటే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది మాత్రం 2003లో అయితే వచ్చింది. తర్వాత మెంబర్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు ఉన్నారు, ఈ ఎస్సీఓలో మెంబర్స్ ఎవరు ఉన్నారో చూడండి. సో కజకిస్తాను, చైనా, కిర్జికిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ ఇరాన్. ఇప్పుడు ఇరాన్ ప్లస్ ఇంకోటి ఏమై ఆడింది, బెలారస్ కూడా యాడ్ అవుతుంది. సో బెలారస్ కూడా యాడ్ అయింది. సో మొత్తం చూడండి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. అంటే మనకి చైనా ప్లస్ రష్యా ప్లస్ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీసు ప్లస్ ఇండియా ప్లస్ పాకిస్తాన్ ప్లస్ ఇరాన్ ప్లస్ బెలారస్. సో ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. మొత్తం వచ్చేసి 10 కంట్రీస్
మొత్తం వచ్చేసి 10 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీఓలో వచ్చేసి 10 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా అయింది ఇరాను, బెలారస్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బీజింగ్, అంటే చైనాలో ఉంటుంది అనమాట. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బీజింగ్ సిటీలో ఉంది. చైనా క్యాపిటల్ బీజింగ్ సిటీలో అయితే ఎస్సీఓక హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. సో మీరు ఈ విధంగా రీసెంట్గా ఎస్సీఓ సమ్మిట్స్ ఎక్కడ జరిగాయి, ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఇండియాలో ఏమైనా సమ్మిట్ జరిగిందా లేదా, ఇదే ఫస్ట్ సమ్మిట్ నెక్స్ట్ ఇయర్ జరిగేది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు 360 డిగ్రీస్ యాంగిల్స్ చదవాలి. ఒక టాపిక్ని 360 డిగ్రీస్ యాంగిల్స్ చదివారంటే దాని మీద ఎలాంటి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ అనేది మీకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత కరెంట్ అఫైర్స్ ఏముందంటే, సో కొన్ని యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ వచ్చాయన్నమాట. ఇండియాలో ఉండే కొన్ని యూనివర్సిటీస్కి అయితే ర్యాంకింగ్స్ అనేవి వచ్చాయి. ఆ ర్యాంకింగ్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఐఐటి మద్రాస్ ర్యాంక్డ్ కంట్రీస్ టాప్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. సో ఐఐటి మద్రాస్కి అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట. మన ఇండియాలోనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మొత్తంలోనే ఫస్ట్ ప్లేస్ ఐఐటికి వచ్చింది. ఇక్కడ చూడండి ర్యాంకింగ్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ 1 to 10 ఉన్నాయి. ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటి మద్రాసు, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు, మూడోది వచ్చేసి ఐఐటి బాంబే, 4 ఐఐటి ఢిల్లీ, 4th వచ్చేసి ఐఐటి కాన్పూర్, 5th, 6th వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్, 7th ఐఐటి రూర్కీ, 8th వచ్చేసి ఐఐటి టెక్నాలజీ గువాహటి, నెక్స్ట్ 9th వచ్చేసి ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఎయిమ్స్ ఉంది కదా, ఎయిమ్స్. తర్వాత 10th వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అంటే జేఎన్యూ యూనివర్సిటీ ఉంది కదా ఢిల్లీలో. సో జేఎన్యూ కూడా టాప్లో వచ్చిందనమాట. ఇవి టాప్ 10 వచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్టెంట్ చూసుకోండి. సో ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ యాజ్ ఎట్ టు అగైన్ టాప్, మళ్ళీ టాప్. లాస్ట్ ఇయర్ కూడా టాప్లో ఉన్నది, ఇప్పుడు కూడా టాప్ వచ్చిందనమాట. సో ఫాలోడ్ బై దీస్ అమాంగ్ ది యూనివర్సిటీస్ జవహర్లాల్ ఐఐఎస్సి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, జాదవ్పూర్ యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్, మనకి వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఉంటుంది. నెక్స్ట్ అమృత విశ్వ విద్యాపీఠం, అమృత విశ్వవిద్యాపీఠం అనేది టాప్. సో యూనివర్సిటీలు అయితే ఇవి టాప్ వచ్చాయని చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే అమాంగ్ ది టాప్ 5 కాలేజెస్ ఇన్ ది కంట్రీ, కాలేజెస్ చూసుకుంటే సో ఇక్కడ చూడండి. సో మిరండా హౌస్ ఒకటి కాలేజ్లో, మిరండా హౌస్, హిందూ కాలేజ్ ప్రెసిడెన్సీ కాలేజు, సో లోయల కాలేజు, మనకి లోయల కాలేజ్ ఒకటి ఉంది, లేడీ శ్రీరామ్ కాలేజు ఫర్ ఉమెన్. ఇవి కాలేజెస్లో టాప్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి నీట్గా. ఇంకా ఏమున్నాయంటే మొత్తము ఇండియాలో ఉండే నీట్గా అన్నిటి గురించి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా. సో మనకి న్యాక్ ఉంటాయి, న్యాక్ ఒకటి, ఎంబీఏ అని ఉంటాయి అనమాట. ఈ రెండు మెర్జ్ అయ్యి ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో నేషనల్ మనకి సంబంధించిన న్యాక్ ఒకటి, ఎన్బీఏ మెర్జ్ అయిన తర్వాత ఇస్తున్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మొత్తం వచ్చేసి ఇక్కడ చూడండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇదేంటంటే నేషనల్, చూడండి ర్యాంకింగ్స్ ఏమి ఇచ్చాయంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2022. దీనికి సంబంధించి ర్యాంక్స్ అనేది 10 ర్యాంక్స్ ఇంకా చాలా వచ్చాయి. ఇందులో టాప్ 10 ఏమున్నాయో క్లియర్గా చూసుకోండి. టాప్ 10 ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఐఐటి మద్రాస్ అయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, ఇది ఒకటి బాగా చూసి పెట్టుకోండి. సో ఇట్లా మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏది టాప్లో వచ్చింది, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ మినిస్ట్రీకి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించింది. సో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఒక్కోసారి కొన్ని నీతి ఆయోగ్ కూడా ఇస్తుంటాయి ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని రిపోర్ట్స్ అయితే నీతి ఆయోగ్ కూడా రిలీజ్ చేస్తుంటాయి, అవి కూడా క్లియర్గా చూసుకోండి. సో తర్వాత ఇది బాగా న్యూస్లో ఉంచుకోండి. 36 రఫేల్ జెట్స్ డెలివర్డ్ టు ఇండియా. సో మొత్తం మనము 36 రఫేల్ జెట్స్ ఉన్నాయి కదా, రఫేల్ జెట్స్ని అయితే మనము చేసుకుంటున్నాము. అక్కడి నుంచి అనేది చూద్దాం. సో ఫ్రెంచ్ హ్యాస్ డెలివర్డ్ ఆల్ 36 రఫేల్ జెట్స్ to India, said French envoy. Okay, sidelines to the French National Day, Celebration Day. However, 35 jets have arrived to India. 1 jet still remains in France. సో మొత్తం వచ్చేసి 35 అయితే ఇండియాలోకి వచ్చేసాయి. 35 అయితే ఇండియాకి పంపించేశారు ఆల్రెడీ. ఒకటి మాత్రం ఇంకా ఫ్రాన్స్లో ఉంది, అది కూడా పంపిస్తారు. సో ఇంకా చూడండి 1 రఫేల్ జెట్ ఓకే ఇష్యూ ఇన్వెస్ట్మెంట్ ఇది 13 ఇండియన్ ప్రాజెక్ట్స్ కాకుండా ఓకే ఇవన్నీ కామన్గా తెలిసినవే. ద బ్యాచ్ ఆఫ్ 3 రఫేల్ జెట్స్ అరైవ్డ్ ఇండియా ఫిబ్రవరి. సో మొదట ఫిబ్రవరిలో వచ్చాయి 3 అయితే ఫస్ట్ 3 శాంపుల్గా మనకి ఫిబ్రవరిలో పంపించేస్తారు. అవి మెయిన్ 36లో 5 అవి ఇండియన్ ఫోర్స్లో కూడా జాయిన్ అయిపోయాయి అనమాట. ఆల్రెడీ అవి ఇండియన్ ఫోర్స్లో కూడా జాయిన్ అయిపోయాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీకు రఫేల్ ఎంఈ ఈజ్ అండ్ రేస్ అలాంగ్ విత్ ది బోయింగ్ F-18 సూపర్ హార్నెట్ ఆఫ్ ది ఇండియన్ నేవీ. సో రఫేల్ ఎం అనేది కూడా ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక ఫైటర్ జెట్గా తీసుకున్నారు, నేవీకి సంబంధించింది. సో ఇంకా మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి కొన్ని ఇస్తారు.
సో రఫేల్ M had demonstrated its compatibility by opening from the Navy shore-based test facility in Goa. సో టెస్ట్ ఫెసిలిటీ గోవాలో దీని అయితే చేశారనమాట. వైల్ ది F-18 క్యారీడ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ ఇన్ మే. సో క్యారీడ్ అవుట్ F-18 క్యారీడ్ అవుట్ చేశారు. దీన్ని రఫేల్ జెట్ని అయితే Mని తీసుకున్నారు అనమాట నేవీకి సంబంధించిన వాళ్ళు. సో ఇండియా అండ్ ఫ్రాన్స్ హ్యాడ్ అ సైన్డ్ సో 7.87 బిలియన్ యూరోస్. సో 7.87 బిలియన్ యూరోస్ అయితే చేసుకున్నారంట అగ్రిమెంట్. ఏది ఇండియా అండ్ ఫ్రాన్స్ అయితే చేసుకున్నాయి రఫేల్ జెట్కి సంబంధించి. దీని గురించి నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎక్స్ట్రా. సో మొత్తం 36 మీకు ఐడియా ఉంది కదా, 36 చేసుకున్నాయి. ఈ రఫేల్ ఫ్లైట్స్ తయారు చేసే కంపెనీ వచ్చేసి డస్సాల్ట్ కంపెనీ, గుర్తుపెట్టుకోండి. సో డస్సాల్ట్ కంపెనీ, ఈ డస్సాల్ట్ కంపెనీ అనేది ఈ రఫేల్ జెట్స్ని తయారు చేస్తూ ఉంటారు అనమాట. సో మీకు వార్ డోమ్స్ ఉన్నాయి కదా, మన రీసెంట్గా ఐరన్ డోమ్ యూజ్ చేశారు, గుర్తుందా? ఈ యమన్ నుంచి ఇజ్రాయిల్ ఉంది కదా, ఇజ్రాయిల్ మీద పాలస్తీనా నుంచి టెర్రరిస్టులు దాడులు చేశారు, కొన్ని మిసైల్స్ అయితే దాడులు చేశారు కదా, అవి మీ ఇజ్రాయిల్లో పడకుండా వాళ్ళు వచ్చేసి ఐరన్ డోమ్ పెట్టారు. ఐరన్ డోమ్ పెట్టి సో ఐరన్ డోమ్లోకి వచ్చిన మిసైల్ని పేల్చేశారనమాట. ఐరన్ డోమ్ను తయారు చేసింది కూడా ఈ కంపెనీ, డస్సాల్ట్ కంపెనీ తయారు చేసింది ఐరన్ డోమ్ను కూడా. ఐరన్ డోమ్ ఉంటుంది, అలాగే మనకి సీ డోమ్ కూడా ఉంటుంది అనమాట. సో ఐరన్ డోమ్ ఒకటి, సముద్రం మీద కూడా డోమ్ పెట్టుకునేది ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటాయి. అది కూడా డస్సాల్ట్ కంపెనీ తయారు చేసింది. ఇది వచ్చేసి ఫ్రాన్స్కి సంబంధించిన ఏవియేషన్ కంపెనీ. సో ఫ్రాన్స్కి సంబంధించిన ఏవియేషన్ కంపెనీ అంటే రఫేల్ జెట్స్ అనేవి ఫ్రాన్స్కి సంబంధించినవి. అట్లనే ఇంకా చూసుకోండి మనము F-18. సో F-18 ఫైటర్ జెట్స్ అనేవి యుఎస్కి సంబంధించిన పాకిస్తాన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది. సో మనకి సర్జికల్ స్ట్రైక్స్ కదా, దాని తర్వాత అభినందన్, మన కెప్టెన్ అభినందన్ వచ్చేసి పేల్చేశారు కదా, F-18 పేల్చాడు అనమాట. మొట్టమొదటి ఇండియను F-18 పేల్చేసినటువంటి ఇండియన్ అనమాట ఫస్ట్. సో తర్వాత ఇంకా మనకి మిగ్గు, సుకోయ్ ఇవి ఉన్నాయి కదా, మిగ్గు ఒకటి, సో మిగ్ అంటూ సుకోయ్ ఇవన్నీ కూడా రష్యాకి సంబంధించినవి. సో రష్యాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ సుకోయ్, నెక్స్ట్ మిగ్, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత కొన్ని హెలికాప్టర్స్ చేసుకున్నాం, కొన్ని వచ్చేసి ఏమున్నాయి అపాచీ. సో అపాచీ ఒకటి, నెక్స్ట్ అపాసీ అండ్ చినూకు. సో ఈ రెండు కూడా మనం యూఎస్ నుంచి చేసుకున్నాం అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఏ ఫైటర్ జెట్స్ని ఏ కంట్రీ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎటువంటి మనము మనకి S-400 ట్రంప్ అనేవి ట్రంప్ మిసైల్స్ అనమాట. ఇవి వచ్చేసి రష్యా నుంచి చేసుకున్నాం. సో ఇవి వచ్చేసి రష్యా నుంచి. ఇట్లా నీట్గా అన్నీ చూసుకోవాలి. బరాక్ మిసైల్ అనేది ఇజ్రాయిల్, ఇండియా కలిసి డెవలప్ చేశాయి. బ్రహ్మోస్ అనేది ఇండియా రష్యాకి. ఇట్లా డిఫెన్స్ పరంగా మీరు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం చెప్పారంటే రఫేల్ జెట్స్ అనేవి ఇండియాకి 36లో 35 వచ్చాయి, ఇంకోటి ఫ్రాన్స్లో ఉంది, అది కూడా వచ్చేస్తుందని చెప్పారు. ఇవి వచ్చేసి ఫ్రాన్స్కి సంబంధించిన కంపెనీ డస్సాల్ట్ కంపెనీ తయారు చేసింది. ఫ్రాన్స్ అనేది మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి పబ్లిక్ క్యాపెక్స్ ప్లాన్ కీ టు లాంగ్ టర్మ్ గ్రోత్ అని మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, ఇండియాస్ లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ వర్ ఎంబెడెడ్ ఇన్ పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్స్. సో పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్స్, మనకి పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్స్ అనేవి పెడుతూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది, మీకు తెలిసే దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే సీతారామన్ అటెండ్ అనేది థర్డ్ G20 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ హోస్టెడ్ బై ఇండోనేషియా ఇన్ బాలి. సో ఇండోనేషియా బాలీలో హోస్ట్ చేస్తారు కదా, ఇండోనేషియాలో జరిగింది. ఎక్కడ 2022. సో 2022 G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇండోనేషియాలో జరిగింది. 2021 ఎక్కడ జరిగింది? ఇటలీలో జరిగింది. ఇప్పుడు 2023 ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుంది. ఇండియాలో శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్లో జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి G20 ట్రైకా అంటారు. సో ఈ కంట్రీస్ని G20 ట్రోయికా అంటారు. ఈ 3 కంట్రీస్ని కలిపి G20 ట్రోయికా అంటారు. వెరీ ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైలీ కరెంట్ అఫైర్స్లో, ఇవి కూడా చూడండి. సో ఇక్కడ ఇండోనేషియా బాలి ఐలాండ్లో జరిగినటువంటి మీటింగ్లో ఈయన చెప్పారనమాట దాని గురించి. ఆల్సో సెడ్ దట్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ విటల్ ఫర్ ది రెసిలియంట్ ఎకనామిక్ సిస్టమ్స్. సో ఓకే, ద గవర్నమెంట్ హ్యాస్ లేడ్ స్ట్రెస్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు పుష్ ఎకనామిక్ గ్రోత్ హిట్ బై పాండమిక్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకి ఏముంటుంది? బిల్డింగ్స్, క్రియేషన్ ఆఫ్ ది అసెట్స్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్స్, ఏదైనా స్టేట్ క్యాపిటల్ కడుతుంది, దానికి ఫండ్స్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు అమరావతి, మనకి ఏపీ గురించి అమరావతిలో మనకి హైకోర్టు ఇవన్నిటికి ఫండ్స్ ఇచ్చింది అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మనకి క్యాపిటల్ అకౌంట్ కింద ఫండ్స్ ఇస్తుంది, ఏది సెంట్రల్ గవర్నమెంట్ మనకి. సో అట్లా ఇచ్చాము, కానీ పాండమిక్ వల్ల చాలా దెబ్బతిన్నాము. సో పాండమిక్ వల్లే ఎక్కువ హిట్ అయింది అన్నమాట, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. ఎక్స్పెక్టెడ్ దట్ హయ్యర్ పబ్లిక్ స్పెండింగ్ విల్ క్రౌడ్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో ఆ క్రౌడ్ వచ్చేసి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో క్రౌడింగ్ అనేది జరిగింది ఇక్కడ, పబ్లిక్ స్పెండింగ్ అనేది చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ by 35% ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2023 to 7.5 lakh crores. మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందంటే 35.4% అనేది ఉందన్నమాట. ఇక్కడ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో 22 to 23 ఫైనాన్షియల్ ఇయర్లో 35.4% అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. అది మొత్తం వచ్చేసి 7.5 lakh crore.
7.5 lakh crore అనేది ఉందన్నమాట. మొత్తం వచ్చేసి 35.4% ఉంది ఫైనాన్షియల్ ఇయర్ 2022-23. ఏది క్యాపిటల్ క్యాపెక్స్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో టు కాంట్రిబ్యూట్ ది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ లెడ్ రికవరీ ఆఫ్ ది పాండమిక్ బ్యాటర్డ్ ఎకానమీ. ఓకే, ద క్యాపెక్స్ లాస్ట్ ఇయర్ వాజ్, సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎంత ఉందంటే 5.5 lakh crore ఉన్నది. సో 5.5 lakh crore ఉన్నది. ఇప్పుడు వచ్చేసి 7.5 lakh crore పెరిగింది అనమాట. క్యాపెక్స్ అనేది చాలా పర్సెంటేజ్ పెరిగింది. షీ ఆల్సో హైలైటెడ్ దట్ సస్టైనబుల్ గ్లోబల్ రికవరీ షుడ్ బి పివోటెడ్ ఆన్ ది క్లైమేట్ యాక్షన్స్ అండ్ ది లోకస్ అండ్ ది ఫోకస్ needed to be scaling up climate finance and propelling గ్రీన్ ట్రాన్సిషన్స్. ఇంపార్టెంట్, గ్రీన్ ట్రాన్సిషన్ ఒకటి, క్లైమేట్ ఫైనాన్స్. ఇక్కడ ఏం చెప్తుందంటే గ్లోబల్ రికవరీ కావాలంటే సస్టైనబుల్గా ఉండాలి. మనకు ఉన్న సస్టైనబిలిటీ అంటే ఏంటి? సస్టైనబిలిటీ అంటే ఉన్న రిసోర్సెస్ని, వనరుల్ని మొత్తం మన యూటిలైజ్ చేయకుండా రాబోయే తరాలకు కూడా మనం అందించాలి. అంటే వేస్టేజ్ చేయకుండా ఉన్న వాటిని, వనరుల్ని, సహజ వనరుల్ని, రిసోర్సెస్ని రాబోయే తరాలకు కూడా మనము అందించాలి అనే ఉద్దేశమే సస్టైనబిలిటీ అనమాట. సో ఈ విధంగానే క్లైమేట్ ఫైనాన్స్ చేయాలి, గ్రీన్ ట్రాన్సిషన్ తీసుకురావాలి, ఎమిషన్స్ తగ్గించాలి, కంప్లీట్గా ఇది క్లైమేట్ చేంజ్ గురించి కూడా ఈమె మాట్లాడారనమాట ఫైనాన్స్ మినిస్టర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ సమ్మిట్స్ కావచ్చు, G20 ట్రైకా దేనికి సంబంధించి, ట్రైకా అనే ఓట్ దేనికి సంబంధించింది, ఇండియాలో ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏముందంటే allow us to export grain from public stock to needy nations. So WTO ఏం చెప్తుందంటే షోయింగ్ ది హెజిటేషన్ ఇన్ లిఫ్టింగ్ ఎక్స్పోర్ట్ కర్బ్స్. సో లిఫ్టింగ్ తీసేసింది అనమాట, షోయింగ్ హెజిటేషన్ ఇన్ లిఫ్టింగ్ కర్బ్స్. ఏం చెప్తుంది చూడండి. ఫైనాన్షియల్ మినిస్టర్ సెడ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ టు అలో ఇండియా టు ఎక్స్పోర్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ పబ్లిక్ స్టాక్ టు నేషన్స్ విచ్ ఆర్ ఫుడ్ క్రైసిస్. సో ఫుడ్ క్రైసిస్ ఉన్న దేశాలకి ఎక్స్పోర్ట్ అయితే చేయమని చెప్పి WTO అనుమతి ఇచ్చింది అనమాట. మనకి ఇండియాకి అనుమతి అయితే ఇచ్చింది. సో మీరు ఫుడ్ గ్రెయిన్స్ అనేది చేయండి. కొన్ని దేశాల్లో ఆకలి బాధలు ఎక్కువ ఉన్నాయి, ఫుడ్ క్రైసిస్, ఆహార సంక్షోభం వచ్చింది, ఆ దేశాలకు మీరు ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే చెప్పిందనమాట. సో ఇంకా ఇవేం చెప్తుందంటే మన ఫైనాన్స్ మినిస్టరు స్ట్రెంథనింగ్ గ్లోబల్ కొలాబరేషన్ టు ట్యాక్లింగ్ ది ఫుడ్ సెక్యూరిటీ ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది థర్డ్ G20 ఫైనాన్స్ మినిస్టర్ సో బ్యాంకింగ్ గవర్నర్స్. సో FMCB ఉంది కదా, బాలి ఇండోనేషియాలో జరిగింది. G20 సమ్మిట్ బాలి ఇండోనేషియాలో జరిగింది. సో ఈమె ఇక్కడ ఏం చెప్తుందంటే మొత్తం వచ్చేసి మేము ఏం చెప్తున్నారు, G20 సమ్మిట్లో చెప్తున్నారు. సో మేము వచ్చేసి ఫుడ్స్ ఇన్సెక్యూరిటీ ఉన్న దేశాలకి మేము పంపిస్తాము, ఫుడ్స్ అన్ని కూడా పంపిస్తామని చెప్తున్నారు. సో WTO యాజ్ పర్ WTO నామ్స్ కంట్రీస్ ఆర్ నాట్ అలౌడ్ టు ఎక్స్పోర్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్స్. సో మామూలుగా చూడండి, WTO నామ్స్, WTO రూల్స్ ప్రకారము పబ్లిక్ స్టాక్, మనకి పబ్లిక్ గూడ్స్, మనకి గవర్నమెంట్ స్టాక్ చేసి పెట్టుకుంటుంది, పబ్లిక్ స్టాక్ ఉంటుంది. సో కంప్లీట్గా వచ్చేసి మన పబ్లిక్కి సంబంధించిన స్టాక్ హోల్డింగ్స్ అంటే మన FCI గూడౌన్స్ హోటల్ ఉంటాయి కదా, అంటే మన కంట్రీకి ఎప్పుడైనా ఫుడ్ క్రైసిస్ వచ్చిందనుకోండి, ఆహార సంక్షోభం పాండమిక్ టైంలో వచ్చింది కదా. సో రైతులు సరిగా పండించక ఆహార సంక్షోభం వచ్చినప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకుంది గవర్నమెంట్ అనేది, కొంత నిల్వ చేస్తుంది, ఆహార ధాన్యాన్ని నిల్వ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు అవి యూజ్ చేసుకోవడానికి, వాటి నుంచి కూడా ఇండియా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని WTO అయితే పర్మిషన్ ఇచ్చింది. మీరు పబ్లిక్, ఏ కంట్రీ కూడా పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ని చేయకూడదు, ఎక్స్పోర్ట్ చేయకూడదు. అవి మిగలగా ఇంత రిజర్వ్ని పెట్టుకోగా రిమైనింగ్ని మాత్రమే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఇండియాకి చాలా పబ్లిక్ ఉంది ఆల్రెడీ, వాటిలో నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఫుడ్ గ్రెయిన్స్ అనే ఇండియాకి సరిపడిన కావాల్సినవి ఉన్నాయి, రిలయన్స్గా ఉంది కాబట్టి మీరు చేయొచ్చు అని చెప్పి సెల్ఫ్ ఉంది. సో తర్వాత సెల్ఫ్ రెసిలియంట్గా ఉండాలి నీట్గా ఎప్పుడైనా. సో WTO రెస్ట్రిక్షన్ ఇస్ దట్ గ్రెయిన్స్ ఫుడ్ డ్యూడ్ కెనాట్ బి బ్రాట్ ఇన్ టు మార్కెట్ ఎక్స్పోర్ట్. సో ఈ విధంగా చెప్పేది. ఓకే, ఇన్ అడిషన్స్ విచ్ ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ది ఉరుగ్వే. సో ఉరుగ్వే రౌండ్స్, మనకి WTOలో జరిగిన ఉరుగ్వే రౌండ్స్ దేశం నుంచి ఉందన్నమాట ఇది. సో వీ హ్యావ్ రిపీటెడ్లీ సెడ్ దట్ సర్ప్లస్ దాన్ వాట్ వీ హ్యావ్ ఫర్ అవర్ స్మాల్ ఫార్మర్స్ వై క్వైట్ విల్ టు ట్రేడ్. సో ఎప్పుడైనా ఈ స్టాక్ హోల్డింగ్, ఈ రిజర్వ్ కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం వల్లే దేశానికి కూడా ఆదాయం అనేది ఉంటుంది అనమాట. సో ఎక్కువ నిల్వ పెట్టుకోవడం కంటే కూడా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ అవసరం లేదు, ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు ఆదాయదాయకంగా ఉంటుంది, దేశానికి కూడా ఎకనమీ పరంగా బాగుంటుంది. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఇండియా కుడ్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ హంగర్, ఫుడ్ సెక్యూరిటీ, బట్ దేర్ వాజ్ ఏ హెజిటేషన్ యాజ్ పర్ ది పార్ట్ ఆఫ్ ది WTO. సో మేము ఆహార సంక్షోభం ఉన్న దేశాలకి మేము ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి హంగర్ స్ట్రైక్ లేకుండా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలని అనుకుంటున్నాము. కాకపోతే ఇన్ని రోజులు WTO పెట్టిన నామ్స్ వల్ల ఆగిపోయామని ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. సో మెనీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఆర్ ఫేసింగ్ సో ఫుడ్ షార్టేజ్ డ్యూ టు ది రష్యా ఆన్గోయింగ్ ఉక్రెయిన్ వార్. చూడండి, రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ వల్ల చాలా దేశాల్లో, నేను చాలా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చెప్తూనే ఉంటాను ఇది, సో ఎక్కువ క్రైసిస్ వస్తున్నాయి, ఫుడ్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్ అన్నీ వస్తున్నాయి కదా. అట్లనే ఇప్పుడు ఆ ఫుడ్ క్రైసిస్ వచ్చిన దేశాలు, వీటి వల్ల ఇవి ఎక్స్పోర్ట్ చేస్తాయి కదా ఫుడ్ గ్రెయిన్స్ వేరే దేశాలకి, అక్కడ ఇవి చేయకపోవడం వల్ల ఏమైంది, కంప్లీట్గా వచ్చేసి ఫుడ్ క్రైసిస్ అయితే వచ్చిందనమాట. ఫుడ్ క్రైసిస్ రావడం వల్ల ఇప్పుడు ఇండియా వీటికి ఎక్స్పోర్ట్ చేసేదానికి పర్మిషన్ కూడా ఇచ్చిందనమాట.
A group of 7 to 80 countries led by Singapore is pushing member countries in WTO to accept binding commitments for a not extending export restrictions for a food grains procured under the United Nations Development for World Food Program. So ఇక్కడ చూడండి, సో గ్రూప్ ఆఫ్ 70 to 80 countries led by Singapore is pushing member countries of the WTO, member countries of WTO accept the binding commitments not extending export restrictions. సో ఈ సింగపూర్ ఇంకో కంట్రీస్ లీడ్ చేసి 70-80 కంట్రీలు ఓటేసాయి అనమాట. ఇట్లా సో ఆకలి బాధల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేయాలి, ఫుడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడము ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సమ్ మెంబర్స్ however have voiced concerns regarding a blanket exemption of the WTO food purchase due to domestic food security consideration. సో కొన్ని దేశాలు అనేవి చేయలేవు, ఎందుకంటే వాళ్ళ రిజర్వ్ కరెక్ట్గా ఉన్నప్పుడే చేయగలరు. సో రిజర్వ్ తక్కువగా ఉందనుకోండి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, రిజర్వ్ ఎక్కువగా ఉంటే మాత్రం ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇండియాకి రిజర్వ్ ఎక్కువ ఉంది, పాడి రైస్ మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ నిల్వలు ఉన్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ విధంగా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది వచ్చేసి కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు మనం 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటాము, కాకపోతే ఇవాళ నేను కొంచెం వెరైటీగా కొంచెం ట్రెండీగా మీకు క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇవాళ వచ్చేసి క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఎక్కువ స్టాటిక్ నుంచి పార్ట్ నుంచి తీసుకున్నాను. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇవాళ నేను స్టాటిక్ పార్ట్ నుంచి అయితే తీసుకున్నాను. ఇవేమున్నాయో 5 క్వశ్చన్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్, ఎక్కువ రిపీట్ అయ్యాయి యూపీఎస్సీలో. సో చూడండి, దినేష్ గోస్వామి కమిటీ, ఓహ్రా కమిటీ, టంకా కమిటీ. సో ఈ 3 కమిటీలు దేనికి సంబంధించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆల్ ఆర్ రిలేటెడ్ టు. సో ఈ 3 కమిటీలు దేనికి సంబంధించినవి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమన్నా ఎలక్ట్రల్ రిఫార్మ్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్, పంచాయతీ రిఫార్మ్స్, మిలిటరీ రిఫార్మ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రల్ రిఫార్మ్స్. సో ఇవి ఎలక్షన్కి సంబంధించి ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనమాట. ఇక్కడ మీకు ఒక కమిటీ గుర్తున్నా చాలు, యూపీఎస్సీలో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ వస్తుంటాయి ప్రతి సంవత్సరం. సో ఎట్లా అడుగుతారంటే 3 టర్మ్స్ ఇస్తారు, ఏమైనా 1 or 2 టర్మ్స్, లేక్స్ కావచ్చు, రివర్స్, ఏదైనా ప్లాంట్ స్పీసెస్ ఏమైనా ఇస్తారు, అవి 3 ఇస్తారు. 3లో మీకు ఒక్కటి తెలిస్తే చాలు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఒక్కటి తెలిస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎలక్ట్రల్ రిఫార్మ్స్. నెక్స్ట్ టైం ఇచ్చారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ది హేగ్. ది హేగ్ ఎక్కడ ఉంది? నెదర్లాండ్లో ఉంటుంది. సో నెదర్లాండ్లో ఉంటుంది. ది హేగ్ అనేది బాగా న్యూస్లో ఉంటుంది, ఎప్పుడు ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏముంది? ఆర్కిటిక్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సార్కు బిమ్స్టెక్ కాదు, ఆర్కిటిక్ కౌన్సిల్ నెదర్లాండ్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట, ఐసీజే. దీనే వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ అంటారు. సో ఇంటర్నేషనల్ కోర్ట్ అంటారు. మన కులభూషణ్ జాదవ్ కేసు ఉంది కదా, సో ఇరాన్లో పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం, అతని మీద గూఢాచార కేసేసి డెత్ సెంటెన్స్ ఇస్తారు మిలిటరీ, పాకిస్తాన్ మిలిటరీ కోర్టు అతని మీద. సో మరణశిక్ష చేసినప్పుడు ఈ కోర్టే వాదించి, మనకి హరీష్ సాల్వే ఉన్నారు కదా, సాల్వే లాయర్ ఇండియా తరఫున వాదించి ఆయన 1 రూపీ తీసుకున్నాడు అప్పుడు సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా సుష్మా స్వరాజ్ ఉన్నారు కదా, ఆ టైంలో తీసుకున్నారు. అప్పుడు ఈ వాదించి ఈ కేసును అయితే గెలిచారనమాట. సో ఇట్లా ఇంకా రీసెంట్గా రష్యా యుక్రెయిన్ మీద కూడా యుద్ధం మీద కూడా ఇక్కడ కేసు వేశారు, ది హేగ్లో కేసు వేశారు అనమాట, ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంకోటి, ఇక్కడ హేగ్లో ఇంకోటి ఉంటుంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇది రోమన్ క్లబ్ అని. సో రోమ్ క్లబ్, సో క్లబ్ ఆఫ్ రోము, ఈ రోమ్ క్లబ్ ద్వారా ఏర్పడింది అనమాట. అంటే కొన్ని కంట్రీస్ రోమ్ మీటింగ్ జరిగి క్లబ్ ద్వారా ఇది ఏర్పడింది. దీంట్లో ఇండియా మెంబర్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది ఇందులో మెంబర్ కాదు, దీంట్లో ఇండియా అనేది మెంబర్ కాదు. దీంట్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఐసీసీలో ఇండియా అనేది మెంబర్. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇందులో ఇండియా మెంబర్ కాదు, కానీ దీంట్లో ఇండియా మెంబరే. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో అయితే ఇండియా మెంబరు, ఇందులో ఇండియా మెంబర్ కాదు. చూడండి, ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థర్డ్ ప్రశ్న ఏమో చూద్దాం. శ్రీ నారాయణ గురు, హిస్టరీ ప్రకారం ఇది, ఈయన సోషల్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన వ్యక్తి, ఫ్రీడమ్ ఫైటర్. సో శ్రీ నారాయణ గురు వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ విచ్ ప్రెజెంట్ డే స్టేట్. ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్లో ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? ఈయన ఒక స్లోగన్ ఇస్తాడు, 1 man 1 God 1 religion. మీరు ఏమంటారు? 1 religion 1 man 1 God అని ఒక స్లోగన్ ఇస్తారు. నేను ఆర్డర్లో రాయలేదు, మామూలుగా రాశాను. సో 1 man మనకు వచ్చేసి 1 man 1 religion 1 God అని ఒక స్లోగన్ అయితే ఇస్తారనమాట. ఎవరు? శ్రీ నారాయణ గురు. ఈయన కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళ డిసిప్లిన్ అంటే వీళ్ళ స్టూడెంట్, వీళ్ళ శిష్యుడు వచ్చేసి సహధరణ అయ్యప్పన్. ఆయన ఇంకొక స్లోగన్ ఇస్తాడు, సో నో మ్యాన్ నో రిలీజన్ నో గాడ్. సో ఇలా ఇస్తాడు. ఇట్లాంటి స్లోగన్స్ కొన్ని ఉన్నాయి. ఇది సహధరణ అయ్యప్పన్. సో సహధరణ అయ్యప్పన్ అనే ఇతను గురువు, ఇతను శిష్యుడు వచ్చేసి ఇస్తాడు అనమాట ఈ స్లోగన్. సో ఇది వచ్చి గుర్తుపెట్టుకోండి, ఈ స్లోగన్స్ చాలా ఇంపార్టెంట్. ఈయన శ్రీ నారాయణ గురు వచ్చేసి టెంపుల్ ఎంట్రీ మూమెంట్కి సంబంధించిన వ్యక్తి. సో టెంపుల్ ఎంట్రీ మూమెంట్. సో టెంపుల్ ఎంట్రీ మూమెంట్ కేరళలో సంబంధించిన వ్యక్తి. అంటే టెంపుల్లోకి సో కొందరి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలనే వాళ్ళు రాకూడదు.
సో కొంచెం తక్కువ కులాల వాళ్ళు ఇక్కడ టెంపుల్లో ఎంట్రీ లేదు, వాళ్ళు బయటే ఉండాలని చెప్పేసి అగ్రవర్ణాలు ఆ టైంలో కొంచెం వచ్చేసి కాన్ఫ్లిక్ట్ జరిగిందనమాట. సో బ్రాహ్మణిజం ఆ టైంలో జరిగినప్పుడు ఈ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని జరిగింది. శ్రీనారాయణ ఈ మూమెంట్ తీసుకొచ్చి అందరూ ప్రతి ఒక్కరు దేవుడి దగ్గర అందరూ సమానమే, ప్రతి మనిషి ఒక్కరే, అందుకే వన్ మ్యాన్ వన్ రిలీజన్ వన్ గాడ్ అని ఈ స్లోగన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ గుర్తుపెట్టుకోండి, కేరళకు సంబంధించిన వ్యక్తి. సో వెన్ ఈజ్ ది వరల్డ్ వెట్లాండ్ డే, వరల్డ్ వెట్లాండ్ డే ఉంది కదా, అది వచ్చేసి ఎప్పుడు అంటున్నారు? జూన్ 5, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 22, జూలై 25. ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 2. సో ఇది ఫిబ్రవరి 2 వచ్చేసి రామ్సార్ సైట్ కన్వెన్షన్ జరిగింది. రామ్సార్ కన్వెన్షన్ ఇది 1971లో జరిగింది. రామ్సార్ అనేది ఇరాన్లో సిటీ అనమాట. ఇరాన్లో ఒక సిటీ, ఇరాన్లో ఉన్నటువంటి ఒక సిటీ. మన ఇండియాలో మొత్తం ఎన్ని ఉన్నాయి రామ్సార్ సైటు? 49 వరకు ఉన్నాయి. సో 49 వరకు రామ్సార్ సైట్స్ ఉన్నాయి. మొత్తం చూసుకోండి, రామ్సార్ సైటు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవాలి. ఇప్పుడు మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ స్టేట్లో ఏమున్నాయి నీట్గా చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ రామ్సార్ సైటు, మన ఇండియాలోనే ఫస్ట్ రామ్సార్ సైట్ వచ్చి చిలక. సో చిలక వచ్చేసి ఫస్ట్ రామ్సార్ సైట్, ఇండియాలో గుర్తించి ఫస్ట్ రామ్సార్ సైటు. ఇది వచ్చేసి ఎక్కడ ఉంది? ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది. సో ఒడిస్సా రాష్ట్రంలో ఉందన్నమాట. సో తర్వాత లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఏముంది? సుందర్బన్స్. ఇది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. సుందర్బన్స్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. సో సెకండ్ లార్జెస్ట్ వెంబనాడ్, అంటే లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా. మన ఇండియాలోనే లాంగెస్ట్ పొడవైనటువంటి లేక్ వచ్చేసి ఇదే. ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. స్మాలెస్ట్ ఎక్కడ ఉంది? స్మాలెస్ట్ వచ్చేసి రేణుక. సో రేణుకా వెట్లాండ్ అనేది స్మాలెస్ట్, ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ విధంగా చూసుకోండి. మామూలుగా సుందర్బన్స్ లేకముందు, ఇంతకుముందు సుందర్బన్స్ లేకముందు వెంబనాడే లార్జెస్ట్ ఉన్నదన్నమాట, లార్జెస్ట్ ఉన్నది. ఇప్పుడు వచ్చేసి ఇది. సో మీ స్టేట్లో తెలంగాణలో ఏమన్నా రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే లేవు, తెలంగాణలో ఏమి లేవు. ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి రామ్సార్ సైట్ అంటే కొల్లేరు లేక్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు లేక్, గుర్తుపెట్టుకోండి స్టేట్స్ కూడా. సో లేక్ కొల్లేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది వచ్చేసి రామ్సార్ సైటు. రామ్సార్ సైటు ఇండియాలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 36 ఉన్నాయి. దానికి మళ్ళీ యాడ్ చేశారు, ఒక 7 యాడ్ చేశారు, మళ్ళీ ఒక 7 యాడ్ చేశారు. సో మొత్తం రౌండ్ ఫిగర్ చూసుకోండి ఎన్ని ఉన్నాయి. ఇది మారుతూ ఉంటుంది. సో మారుతూ ఉంటాయి యాడ్ చేసే కొద్దీ రామ్సార్ కన్వెన్షన్లో. గుర్తుపెట్టుకోండి, ఈ రామ్సార్ కన్వెన్షన్ కాకుండా మళ్ళీ ఇంకోటి ఉంటుంది, మాంట్రెక్స్ సైట్ అంటారు. అంటే దాన్ని వచ్చేసి మాంట్రెక్స్ రికార్డ్ అంటారు. సో మాంట్రెక్స్ రికార్డ్ అంటే సో ఉన్న రామ్సార్ సైట్లో కొన్ని ఉంటాయి, వాటిని గుర్తించి మళ్ళీ అంటే ఎక్కువ థ్రెట్ ఉంటాయి కదా, మాంట్రెక్స్ రికార్డు. సో అంటే ఈ రామ్సార్ సైట్లోనే ఎక్కువ థ్రెట్ ఉండేటువంటి బాగా మంచి వెట్లాండ్స్ థ్రెట్ ఉండే వాటిలో వీళ్ళు ఏమున్నాయంటే ఇప్పుడు వచ్చేసి ఒకటి లోక్తాక్ లేక్. సో లోక్తాక్ లేక్ ఇది ఎక్కడ ఉంది? మణిపూర్లో ఉంటుంది, మణిపూర్లో ఉంది. ఇంకోటి కెలాదేవ్. సో కెలాదేవ్ నేషనల్ పార్కు ఇది వచ్చేసి ఎక్కడ ఉంది? మనకి రాజస్థాన్లో ఉంది. ఈ రెండు వచ్చేసి ప్రెజెంట్ ఉన్నాయి. ఒకప్పుడు ఇందులో చిలకా లేక్ కూడా ఉండేది, ఒడిస్సా నుంచి ఉన్న చిలకా లేక్ కూడా ఉండేది. ఇప్పుడు దాన్ని అయితే తీసేశారు. ఇప్పుడు 2 మాత్రమే ఉన్నాయి. సో ఈ 2 మాత్రమే ఉన్నాయి మాంట్రెక్స్ రికార్డ్. ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో ఫైనల్గా 5th క్వశ్చన్ ఏముందంటే, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్? ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ బాగా న్యూస్లో ఉంటుంది ఎప్పుడు. సో ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆప్షన్స్ ఏమున్నాయి? మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్. ఎందుకంటే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే తెలంగాణలో ఉంది. తెలంగాణలో కూడా ఎక్కడ ఉందంటే డిస్టిక్ వచ్చేసి మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది కదా, విడిపోక ముందు ఇది శ్రీశైలం నాగార్జున సాగర్ తెలుసు కదా మనకి, కృష్ణానది మీద ఉన్న అతిపెద్ద రాతి కట్టడం, ప్రపంచంలోని అతిపెద్ద రాతి కట్టడం అది. సో నాగార్జున సాగర్ ఈ రెండింటికి నేషనల్ పార్క్. ఇది వచ్చేసి శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ కింద ఉందన్నమాట. ఇది వచ్చేసి టైగర్ రిజర్వ్ కింద ఉండేది. ఏది? ఆమ్రాబాద్. 2 కలిసే ఉన్నాయి. ఇది మొత్తం ఇండియాలోనే లార్జెస్ట్ ఏరియా పరంగా లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. ఏది? శ్రీశైలం నాగార్జున సాగర్ ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏరియా పరంగా. ఇప్పుడు ఆమ్రాబాద్ విడిపోయింది, కోర్ జోన్ అనమాట. అంటే పులులు ఇవి ఉంటాయి, టైగర్ రిజర్వ్స్ ఉంటాయి కదా, కోర్ జోన్లో ఇది లార్జెస్ట్, అంటే ఇండియాలోనే లార్జెస్ట్. సో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ బై కోర్ జోన్. గుర్తుపెట్టుకోండి, కోర్ జోన్ పరంగా లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇండియాలోనే. ఇది వచ్చేసి ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ బై అన్ ఏరియా. సో ఏరియా పరంగా, మొత్తం ఏరియా పరంగా లార్జెస్ట్ శ్రీశైలం నాగార్జున సాగర్. ఇది వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది.
విడిపోయిన తర్వాత ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ డిఫరెంట్ అయిపోయింది ఆమ్రాబాద్. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది కోర్ జోన్ ప్రకారం చూసుకుంటే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అనమాట. సో ఈ విధంగా నీట్గా చూసుకోవాలి, ప్రతిదీ కూడా క్లారిటీగా చూసుకున్నప్పుడే మీకు ఆన్సర్ చేయగలరు. సో ఇవి వచ్చేసి ఇవాటి డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు నేను హిందూ పేపర్లో ఉన్నటువంటి ఎకనమీ పరంగా అన్ని సబ్జెక్ట్స్ పరంగా ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవి చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవి ఫాలో అవుతూ ఉండండి. మన ఏకమయ్యేస్ అకాడమీ ద్వారా వచ్చే కరెంట్ అఫైర్స్ కావచ్చు, రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి, ఆన్సర్ రైటింగ్ సంబంధించినవి, ఎకనమిక్ వర్డ్స్, ఎకనమిక్ టర్మ్స్ ఇవన్నీ కూడా మన సార్స్ ప్రొఫెసర్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అవన్నీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అలాగే స్టేట్ పీసెస్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతుండండి. ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్, అలానే 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ రేపు మనం ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు కరెంట్ అఫైర్స్ ఏమైనా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.